నన్ను రక్షించి దినదినమున నీ దయలో నన్ను బ్రతికించి కష్టాలు తీరక కన్నీళ్లు ఆగక దినమంత వేదనలో నేనుండగా నష్టాల బాటలో నా బ్రతుకు సాగక గతమంత శోధనలో పడి ఉండగా కష్టాలు తీరక కన్నీళ్లు ఆగక దినమంత వేదనలో నేనుండగా నష్టాల బాటలో నా బ్రతుకు సాగక గతమంత శోధనలో పడి ఉండగా ఏ భయము నన్ను ఆవరించక ఏ దిగులు నన్ను కృంగదీయక ఏ భయము నన్ను ఆవరించక ఏ దిగులు నన్ను కృంగదీయక నా తోడు నీడవై నిలిచావు నా చేయి పట్టి నడిపించావు నా దేవా నీకే వందనం నా ప్రభువా నీకే స్తోత్రము నా దేవా నీకే వందనం నా ప్రభువా నీకే స్తోత్రము గతకాలము నీ కృపలో నన్ను రక్షించి దినదినమున నీ దయలో నన్ను బ్రతికించి కాలాలు మారగా బంధాలు వీడగా లోకాన ఒంటరినై నేనుండగా నా వ్యాధి బాధలో నా దుఃఖ దినములో జీవితమే భారముతో బ్రతికుండగా కాలాలు మారగా బంధాలు వీడగా లోకాన ఒంటరినై నేనుండగా నా వ్యాధి బాధలో నా దుఃఖ దినములో జీవితమే భారముతో బ్రతికుండగా అరచేతిలో నన్ను దాచిన కనుపాపలా నన్ను కాచిన అరచేతిలో నన్ను దాచిన కనుపాపలా నన్ను కాచిన నీ చెలిమితోని నన్ను పిలిచావు నా చింత చేరి ప్రేమించావు నా దేవా నీకే వందనం నా ప్రభువా నీకే స్తోత్రము నా దేవా నీకే వందనం నా ప్రభువా నీకే స్తోత్రము గతకాలము నీ కృపలో నన్ను రక్షించి దినదినమున నీ దయలో నన్ను బ్రతికించి ఊహించలేదుగా ఈ స్థితిని పొందగా నా మనసు పరవశమై స్తుతి పాడగా ఇన్నాళ్ళ నా కల నెరవేరుచుండగా నా స్వరము నీ వరమై కొనియాడగా ఊహించలేదుగా ఈ స్థితిని పొందగా నా మనసు పరవశమై స్తుతి పాడగా ఇన్నాళ్ళ నా కల నెరవేరుచుండగా నా స్వరము నీ వరమై కొనియాడగా నీవిచ్చినదే ఈ జీవితం నీ కోసమే ఇది అంకితం నీవిచ్చినదే ఈ జీవితం నీ కోసమే ఇది అంకితం నీ ఆత్మతో నన్ను నింపుమయా నీ సేవలోని బ్రతికించుమయా నా దేవా నీకే వందనం నా ప్రభువా నీకే స్తోత్రము నా దేవా నీకే వందనం నా ప్రభువా నీకే స్తోత్రము గతకాలము నీ కృపలో నన్ను రక్షించి దినదినమున నీ దయలో నన్ను బ్రతికించి
గతకాలము నీ కృపలో నన్ను రక్షించి దినదినమున నీ దయలో నన్ను బ్రతికించి నీ కనికరమే నాపై చూపించి నీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చావయ్యా. నా స్థితిగతులే ముందే నీ వెరిగి ఏ కుదువే లేకుండా ఆశీర్వదించావయ్యా. నీ కనికరమే నాపై చూపించి నీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చావయ్యా. నా స్థితిగతులే ముందే నీ వెరిగి ఏ కుదువే లేకుండా ఆశీర్వదించావయ్యా. నా దేవా నీకే వందనం, నా ప్రభువా నీకే స్తోత్రము. నా దేవా నీకే వందనం, నా ప్రభువా నీకే స్తోత్రము. నా దేవా నీకే వందనం, నా ప్రభువా నీకే స్తోత్రము. నా ప్రభువా నీకే స్తోత్రము. అందరికీ నా వందనాలు. ఉందమ్మా, చక్కగా గతకాలం అంతా దేవుడు మనకు మేలు చేశాడు. సంవత్సరం ఎండింగ్ లో కూడా మనం వచ్చాం. ఈ 2024లో ఇంతవరకు 11 నెలలు 12 నెలలు కూడా ప్రవేశం ఇచ్చాడు దేవుడు. ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో నష్టాలు కూడా, ఎన్నో శోధనలు మనం పడినప్పుడు, భయంతో కూడా మనం ఉన్నప్పుడు, అనేక భయాలు మనం ఆవరించినప్పుడు దేవుడే తోడుగా నీడుగా నిలిచాడు. ఆయన చెయ్యి మనం పట్టి నడిపించింది. అలాగే వ్యాధి బాధలు ఎన్నో మనం దాటుకొని వచ్చాం. దుఃఖములు, వీటిలో కాలాలు మారిపోయినాయి. బంధాలు కూడా వీడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మహిమలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ దేవుడు తన అరచిత్రములను దాచి తన చేతి నీడలో కాచి భద్రపరిచాడు అని దేవుని కృపలను జ్ఞాపకం చేసుకునే పాట. ఎంత మేలు చేసినా దేవుడు ఊహించలేని స్థితులను మనకి ఇచ్చాడు, ఆత్మీయంగా శారీరకంగా కూడా. ఇన్నేళ్లుగా దేవుడు మనం కాపాడాడు కాబట్టి ఆయన ఇచ్చిన జీవితాన్ని ఆయన కొరకే మనం జీవించాలని, ఎలా జీవించాలి అది ఆయనకి అంకితం చేసి ఆయన సేవలో నన్ను వాడుకో ప్రభువా, నన్ను బ్రతికించు ప్రభువా, ఇంకా నూతన సంవత్సరంలో కూడా అని చక్కని అర్థం ఇచ్చే పాటను ప్రభువు మేలను తలంచుకొని, నీవు ఇట్టి జీవితం నాకు ఇచ్చావు, ఇంటి మేలు నాకు చేసావు, ఊహించలేని స్థితి నాకు ఇచ్చావు కాబట్టి నీ సేవలో నన్ను బ్రతికించమయ్యా అని చక్కని అర్ధసహితమైన పాట పాడి వినిపించిన మరి మెస్సియానా రజనీకి మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నామ్మా. వందనాలు రజని. వందనాలు ఆంటీ. సోదరులారా, దేవుని సన్నిధికి మనల్ని తీసుకొచ్చిన ప్రభువుకు దినదినము ఆయన సన్నిధికి రాగలన కృపను దేవుడు మనకి ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా ప్రతి నిమిషం మనకు నీరు కడుతున్నాడు ఆయన స్వరూపానికి మనం మార్చబడాలని. అందుకే దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య భాగాన్ని చూసుకునే ముందుగా చిన్న క్విజ్ ని మనము చెప్పుకున్నాము. అందరూ వచ్చే లోపల దేవుని వాక్యంలో నుండే, మనం తరచు వింటున్న వాక్యంలో నుండే చిన్న క్విజ్. సంఘం అనే పెళ్లి కుమార్తెకు దేవుడిచ్చిన సన్నపు నార వస్త్రములు దేనికి గుర్తు? వెరీ గుడ్. నీతి క్రియలకు. దేవుడు బైబిల్లో వ్రాయించిన ఆత్మీయ వస్త్రాలను కొన్నింటిని చెప్తారా? ఆత్మీయ వస్త్రాలు. ఇంకా మహిమ రక్షణ వస్త్రము, పరిశుద్ధ వస్త్రము, ఉల్లాస వస్త్రము, నీతి వస్త్రం. పెళ్లి వస్త్రం ఉంది కదా,
స్థితి వస్త్రం. దీన మనస్సున వస్త్రం. తెల్లని వస్త్రం అని కూడా ఉంది. దీన మనస్సు. నీతి వస్త్రము ఇవన్నీ ఉన్నాయి. మంచిది. ప్రేమ వస్త్రం కూడా ఉంది. ఇవన్నీ దేవుడు సంఘానికి ఇచ్చిన ఆత్మీయమైన వస్త్రాలు. రోమా పత్రికను వ్రాయించినది ఎవరు? వ్రాసినది అలాగే నీతి మంత్రుల విజ్ఞాపన ఎలా ఉంటుందని దేవుడు యాకోబు ద్వారా వ్రాయించాడు. పూర్వకమైనది బహుబలమైనది. మనపూర్వకమైనది. మన యుద్ధోపకరణాలు ఎలాంటివిగా ఉండాలని పౌలు తెలిపాడు. ఆత్మ సంబంధం, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు. సొంత మాటలు ఇంకా బైబిల్లో ఉన్న మాటలు. దుర్గములను పడద్రోయి. వెరీ గుడ్. దుర్గమును పడద్రోయజాలైన బలము గలవై ఉన్నవి. అవి ముఖ్యంగా ఆత్మీయము కానివి అన్నారు కదా. ఆత్మ ఆయుధాలు అన్నారు కదా. దాన్ని ఇంకా చెప్పుకోవాలంటే మా యుద్ధోపకరణములు సర్వాంగ కవచం శరీర సంబంధమైనవి కావు అన్నాడు. శరీర సంబంధమైన కాక దేవుని ఎదుట దుర్గములని పడద్రోయగలిగిన శక్తి బలము కలిగినవి. దేవుడు ఎవరికి తమ స్వమాంసమును తినిపిస్తాను అన్నాడు. దేవుడు ఎవరికి తమ స్వమాంసము, ఎవరి మాంసమును వాళ్ళే తినేటట్టు చేస్తాను అన్నాడు. ముఖ్యంగా యెషయా గ్రంథం 49:26 వచనంలో విరోధులకు అక్కడున్న మాట మనల్ని బాధించు వారికి అన్నాడు. మనల్ని బాధించు వారికి వారి స్వమాంసం వారు తినేటట్టు చేస్తాను అన్నాడు. ఏ ప్రవక్త నాలుకను దేవుడు అంగిటికి అంటుకుని చేస్తాను అన్నాడు. నాతాను ప్రవక్త దుర్బోధలు చెప్పే ప్రవక్త గ్రంథాల్లో వారి పేరుతో రాయించాడు. నాతాను ప్రవక్త కాదా? కాదు, ఆయన పేరుతో గ్రంథం రాయించలేదు కదా దేవుడు. యెషయా కాదు, ఇర్మియా అన్న యోధానా కాదు, యోధా కాదు, ఎహెచ్కేలు ప్రవక్త. నాలుకను అంగిటికి అంటుకొని చేస్తాను. పెంకుతో ఇశ్రాయేలుకి ఈ పాఠాలు నేర్పించిన ప్రవక్త పెంకుతో. గట్టిగా చెప్పండి. బైబిల్లో దేవుడు ఇశ్రాయేల్ దేశానికి ఒక స్త్రీ పేరుని పెట్టాడు. దేశానికి స్త్రీ పేరు పెట్టాడు. నీ దేశానికి, నీ భూమికి రెండు చెప్పాడు. దేశానికి ఒక పేరు పెట్టాడు, బ్యూలా అని. దేశానికి దేవుడేమో బ్యూలా అనే భూమికి మరొక పేరు పెట్టాడు, అది బ్యూలా. దేశానికి హెప్సిబా అని నీ దేశానికి, బ్యూలా అని నీ భూమికి పేరు పెడతాను అన్నట్టు. ఇంకా స్త్రీల పేరు పెట్టడంలో దేవుని ఉద్దేశం ఎంత గొప్పది చూడండి. దేవునికి స్త్రీలంటే పక్షపాతము అని చాలా మంది అంటా ఉంటారు, సో కాల్డ్ డిసైపుల్స్ ఆఫ్ గాడ్. కానీ దేవుడు పాత నిబంధనలోనే దేవుడు దేశానికి ఒక స్త్రీ పేరు బ్యూలా అనే పేరు భూమికి పెట్టినట్టుగా మనం చూస్తాం.
అలాగే ఒక భర్త తన భార్యను ఆగడగొట్టిది అన్నాడు. సౌలు పౌలు మహారాజు నాబాలు సౌలు రాజు ఆ భార్య ఎవరు? అహీనోయం అహీను. లేఖనాల్లో ఒక స్త్రీ యేసు ప్రభువు గురించి నిజంగా ఆయన లోకరక్షకుడు అని ఎవరామె? ఆమె పేరు నేను ఒక ప్రశ్న చెప్తాను, అది ఎవరన్నారో గుర్తుపెట్టుకోండి. నీ తండ్రి నా తండ్రి, నీ తాత నా తండ్రి, నీ తాత నా భర్త, నేను ఎవరో చెప్పండి. అక్క లోతు కుమార్తెలక్క. వెరీ గుడ్. ఇక్కడ ఏమంది? తన కుమారునితో లోతు కుమార్తె అంటా ఉంది. కానీ నీ తండ్రి నా తండ్రి, నీ తాత నా తండ్రి అంటే అర్థం ఏంటి? లోతు ద్వారా కనబడిన కుమారుడికి ఎవరు తండ్రి అంట? మీ తాతయ్యే నా తండ్రి, మీ తాత నా తండ్రి అని. మీ తాతయ్యే నా భర్త మీ నాన్నమ్మ తండ్రి. కనుక తండ్రిగా ఉన్నాడు, ఆ తండ్రి భర్తగా ఉన్నాడు, ఆ తండ్రి తన పుట్టిన పిల్లలకు తాతగా ఉన్నాడు. ఒక వ్యక్తి 3 రకాలుగా పిలువబడుతున్నాడు: తండ్రి, భర్త, పిల్లలకు తాత. అలాగే సొలొమోను సేబా దేశపు రాణికి 2 చెట్లు పెట్టాడంట. ఒకటేమో రియల్ నిజమైన చెట్టు, రెండవది కృత్రిమైన చెట్టు. అని అవి రెండు ఆమె ఎలా కనుక్కుంది? అదే దేని మీద వాళ్తుంది అదే నిజమైన చెట్టు అని కనుక్కున్నాడు. 12 ఏళ్లకే రాజ్యానికి వచ్చిన యూదా రాజు యోషియా. మనష్షే 8 ఏళ్లకే రాజ్యానికి వచ్చిన రాజు యోషియా. సేవలో పౌలు జీతం ఎంత? సేవలో పౌలు గారి జీతం ఎంత? సువార్త ప్రకటించుటయే. నాకు జీతం ఎంత జీతం? సువార్తను ఉచితంగా ప్రకటించుటే నా జీతం. ఉచితం అంటే ఇంక ఉచితమే, ఇంకే జీతం లేదు. ఉచితంగా సేవ చేయటే. తీతు తన పత్రికలో ఎవరిని ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్ట మృగమును పోలి సోమరి అయిన తిండి పోదులనై కరెక్ట్. 2వ అధ్యాయం 1వ వచనం. 12వ వచనం. ఎందుకు మన దేవుడు మన నోట తన మాటలు ఉంచి తన చేతి నీడలో మనల్ని ఎందుకు కప్పుచున్నాడు? తన చేతి నీడలో దాచి, తన చేతిలో మన నోటిలో తన మాటలు ఉంచి ఎందుకు మనల్ని కప్పుచున్నాడు? ఆయన సొత్తైన ప్రజలమని. యెషయా 51:16 మనం చదివితే, నా జనం నీవే అని చెప్పినట్లుగా దేవుడు మన నోట్లో తన మాటలు తన చేతి నీడలో మనం దాచి కప్పి ఉంచుతాడు. ఏమని చెప్పాలా? ఎందుకని ఆ మాటలు ఏంటంట? నా జనము నీవే అని చెప్పాలంట. తప్పిపోతున్న ఇశ్రాయేలు గురించి, తప్పిపోతున్న విశ్వాసం. మరి ఇశ్రాయేలులారా, మీరు దేవుని జనం అని చెప్పడానికి ఈ మాటలు తమ భక్తుల నోట్లో ఉంచాడని.
డిస్టర్బెన్స్. అబ్నేరు అమాషై అను ఇశ్రాయేలు సైన్యాధిపతుల రక్తము తన నడకట్టు మీదను పాదరక్షల మీదను పడజేసిన వ్యక్తి లేదా దావీదు సైన్యాధిపతి ఎవరు? యోవాబా? అబ్నేరు మోషే ఇద్దరిని చంపేటప్పుడు వాళ్ళ యొక్క రక్తము తన నడికట్టు మీద పాదరక్షల మీద పడజేసిన వాడు యోవాబు. యెహోవా బలిపీఠాన్ని 2 మార్లు పట్టుకునే వాడెవరు? బలిపీఠమును ఇద్దరు పట్టుకున్నారు. వాళ్ళ పేర్లు ఏంటి? ఆసారాజు. అదోనియా అంత మాత్రమే కాకుండా ఎందుకు పట్టుకున్నారు? అదోనియా కరెక్ట్. ఆదివారం చెప్పారు వాక్యం. యోవాబు పట్టుకున్నాడు. కానీ బలిపీఠం దగ్గరే చంపబడిన వాడేవాడు? అదోనియా కాదు. పట్టుకున్నాడు కానీ చచ్చిపోయిన వాడు, పట్టుకొని కూడా చనిపోయిన వాడు అక్కడే యోవాబే. బయటికి రమ్మంటే రాలేదు, నేను ఇక్కడే చేస్తాను అన్నాడు కాబట్టి అక్కడే అతడు చంపబడినట్టుగా చూసి. సరే, చివరి ప్రశ్న. బైబిల్లో శంఖా నివర్తికి పోయారని ఎవరెవరిని గురించి వ్రాయబడింది? సౌలు గురించి. అలాగే ఎవరో చెప్పారు, రాజు, సంసోన్ రాజు, దావీదు గురించి. రాజు వెళ్ళినట్టుగా ఇద్దరు సౌలు అలాగూ మంచిది నాన్న. అందరూ చక్కగా వాక్యం గుర్తుపెట్టుకొని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఈరోజు తిరిగి దేవుని వాక్యంలో నుండి ఎన్ని రోజులు మనం ధ్యానిస్తూ ఉన్నాను. 2వ అధ్యాయంలోనే 1-2 వచనాలు నేను మర్చిపోయాను, దాని మీద నా దృష్టి పడలేదు. వాటిని తిరిగి నేను చెప్పాలని మనం ప్రేరేపించబడుతున్నాను. 2వ అధ్యాయంలోనే చూడండి. ఫస్ట్ 2వ అధ్యాయము 1వ వచనంలోనే చదువుదాం. నేను షారోను పురంలో పోయి పుష్పం వంటి దానను, అలాగే లోయలో పుట్టు పద్మం వంటి దానను. మొదటిది లోయలో పుట్టు పద్మం వంటి దానను. ఆ తర్వాత 2వ అధ్యాయంలోనే ఇదే 2వ అధ్యాయంలోనే 2వ వచనం. బలురక్కసి చెట్లలో వల్లిపద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. మొట్టమొదటిగా నేను లోయలో పుట్టు పద్మం వంటి దానను అనే మాట మనం ధ్యానం చేద్దాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన సాయాన్ని ప్రభువును కోరుకుందాం. ప్రార్థన ఆలకించేవాడా, సర్వ శరీరుని ఎందుకు వస్తూ ఉండగా మేము కూడా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ సంధికి వస్తున్నాము. ప్రభువా, నీవు మమ్మను వల్లిపద్మముగా చేయటానికి ఇష్టపడ్డావు. ప్రభువా తండ్రి, ఈ లోకంలో దేవా బర్రక చెట్ల మధ్య ఉంచానని చెప్పుచున్న ఈ మాటలను ధ్యానించడానికి మమ్మల్ని సమావేశపరిచినందుకు మీకు స్తోత్రంలో వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, పాపవర్తులమై ఉండగా ఎల్లప్పుడూ వాక్యం నేర్చుకొని ఉన్నాను. అనుభవ జ్ఞానం ఎన్నడూ పొందలేని అవివేక సోదరులమై ఉండగా మా గతమంతా ప్రభువా మీకు విరోధంగా, మరి అలాగే మనుషులకు విరోధంగా చేసిన పాపాలన్నిటినీ క్షమించడానికి ఇష్టపడిన దేవుడివై మహిమలో ఉన్న నీ ప్రియ కుమారుణ్ణి శరీరధారిగా ఈ లోకానికి పంపించడానికి ఇష్టపడిన గొప్ప దేవ, మా యొక్క పాప శిక్షణంతటినీ ఆయన మీద మీరు మోపి దేవా మమ్మల్ని విడిచిపెట్టబడిన మేకగా మేము ఉన్నాము. లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్లగా ఆయన ఉన్నాడు. మా పాప శాపములన్నిటినీ ప్రభువా ఆయన మీద మోపుటకు మీకు ఇష్టమైంది తండ్రి. ఎండిన
భూమిలో మొలచిన మొక్కలాగా ప్రభు అయిపోయి కనీస అవసరతలు కూడా లేకుండా దేవానైనా పరిస్థితులన్నీ ఎండిపోయి ఉండగా, అన్యాయం అయిపోయి ఉండగా, అందరూ విరోధముగా తన మీద తండ్రి నాన్న చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు, దేవాన్యాయపు తీర్పును పొందినప్పుడు, శ్రమను ఆఖరి వరకు సహించుకున్న మీ ప్రియ కుమారుని బట్టి మీకు వందనాలు. మా స్థానంలో ఆయన నిలిచి మాకు బదులుగా శిక్షను అనుభవించి, నమ్మిన వారికి శిక్ష లేదు, ఇదిగో మీరు నూతన సృష్టి అని మా విషయమై ఆయన పలికిన మాటలను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాము. నమ్ముకునే విశ్వాసాన్ని ఇచ్చింది నావా మీరే. అలాగూ ప్రభా పాపం విడిచిపెట్టి మీ దగ్గరికి ఎవరైతే వచ్చారో వారందరినీ మీ ఉపదేశానికి లోను చేసి నడిపిస్తూ ఉన్నారు. దేవా, పరలోక రాజ్య భాగ్యం ఇచ్చినందుకై, పరలోకపు జీవ గ్రంథంలో మా పేర్లు లిఖించినందుకై, ఇహము నుండి పరమునకు మమ్మల్ని దాటించినందుకొరకై, మరణంలో నుండి జీవములోనికి దాటించినందుకై దేవా మీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నారు ప్రభా, శ్రేష్టమైన పేర్లు మాకు పెట్టారు, మీకు వందనాలు. పక్షపాతం కలిగిన దేవుడుగా మీరు లేరు. యోధులు పోగొట్టుకున్న భాగ్యం అనుజలమైన మాకు అనుగ్రహించి మా ద్వారా లోకానికి సువార్తను ప్రకటించాలని మీ ఉద్దేశమైనందుకు మీకు స్తోత్రములు ప్రభా. మీ గుణాశ్రను ప్రచురం చేసే భాగ్యం యోధుల కంటే మాకు మీరు ఇచ్చి మీ దయాద్ర హృదయమును ప్రకటించుకున్నందుకు మీకు స్తోత్రం వందనాలు ప్రభా. నాయన దేవదూతలకు కూడా అప్పగించబడని నమ్మకమైన పరిచర్యను అపనమ్మకస్తులకు అనుగ్రహించారు. వాళ్ళ మార్లు మీకు కోపం రేపుతూ ఉన్నా కూడా మీరు మనం క్షమిస్తూనే ఉన్నారు. జారిపోతూ ఉండగా పైకి లేవనెత్తుతున్నారు, మీకు వందనాలు. మీ ఉపదేశము, మీ శాసనములు దేవానైనా తండ్రి, ఈ వాగ్దానములు కట్టడలన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ 66 గ్రంథాల సంపుటిని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ మాతో మాట్లాడండి. మీ మహిమలోనికి మేము వెళ్ళవలసిన దినాల్లో ఉంటున్నాం, ఎత్తబడే దినాల్లో మేము ఉంటున్నాం ప్రభా. సంఘాన్ని సంపూర్ణముగా చేయండి. మీరు మీ తండ్రికి విధేయుడైన వాడే సంపూర్ణ సిద్ధి పొంది దేవానైనా మరి ప్రధాన యాజకుడు అని పిలువబడి నీకు విధేయులైన వారి అందరికీ కూడా మీరు నిత్య రక్షణకు కారకుడయ్యారు. అందుని బట్టి మీకు స్తోత్రములు. మీ వల్ల మాకు కలిగిన అక్షయమంతని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ పూజిస్తూ ఉన్నాము. దైవ గ్రంథంలో నుండి, పరమగీతం గ్రంథంలో నుండి చదువుకున్న ఈ 2 మాటలను దీవించి ప్రభా మాకు బుద్ధి కలుగునట్లుగా, నేర్పు కలుగునట్లుగా చేయండి. ఈ లోకంలో కష్టాల మధ్య, శ్రమల మధ్య ఎలా నీ కొరకు సాక్షులుగా ఉండాలో మాతో మాట్లాడమని వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, క్విజ్లో మాకు తోడుగా ఉన్నారు. వాక్యం యొక్క బోధలో మీరే తోడుగా ఉండి అవివేకిని, అజ్ఞానిని, అసమర్థురాలైన నన్ను నీ ఆత్మతో నింపి బహు ప్రజలకు ప్రయోజనకరంగా మీరే దీవించి నడిపించమని, మీ స్వరూపానికి మమ్మల్ని మార్చుకోమని యేసు ప్రభు దివ్య నామంలో స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియ సోదరులారా, అందరికీ వందనాలు. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగం 2వ అధ్యాయం మొదటి వచనంలో వ్రాయబడింది ఏంటంటే, ఇక్కడ 2వ లైన్, లోయలో పుట్టు పద్మం వంటి దానను అని ఇక్కడ నేర్చుకుంటున్నాం. లోయలో పుట్టు పద్మం వంటి దాన్ని. ఈ పద్మములను ఆయన ఎక్కడ మేపుచున్నాడు అనేది మనం చూస్తే 2వ అధ్యాయంలోనే చూడండి, పక్కన పేజీలో 2వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమని రాయబడింది, ప్రభువు ఈ సంఘములో ఉన్న పద్మములను ఎక్కడ మేపుతున్నాడంట, పద్మములు ఉన్న చోట అతడు మందను మేపును. 16వ వచనం, పద్మములు ఉన్న చోటు అతడు మందను మేపును. పద్మములు ఉన్న చోటు ఏంటి? లోయలో పద్మం ఉంటుందండి. లోయ అంటే, పద్మాలు అంటే లిల్లీస్ అంటారు, పద్మములు అంటే తామర పుష్పం కూడా అని మరొక అభిప్రాయం ఉంది. ఈ తామరలు ఎప్పుడు ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయండి? వీటిలో ఉంటాయి. ఉంటాయా? పైన తామరలు ఎప్పుడు ఎక్కడ తేలుతా ఉంటాయి? నీటినే తేలుతా ఉంటాయి. నీటి దగ్గర సంఘములో ఉన్న పద్మములైన మనల్ని దేవుడు మేపుతున్నాడు అని ఒక అర్థం వస్తుంది. అర్థం ఇక్కడ కనిపిస్తా ఉంది మనకి. 7వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది, 6వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. 6వ అధ్యాయం వచనము 3వ వచనం, 6వ అధ్యాయం 3లో, నేను పద్మములలో
మేపుచున్న నా ప్రియుని దానను. పద్మములలో మేపుచున్నాడంట ఆయన. సంఘ గొర్రెలమైన మనల్ని పద్మముల్లోనే దేవుడు మేపుతున్నాడు. పద్మములు ఎక్కడున్నాయి? నీటిలో ఉన్నాయి. నీరున్న చోట ఏమున్నాయి? పద్మములు ఉన్నాయి. కనుక దేవుడు నీరున్న చోట ఒక్కొక్కరు ఒక్కొక్క పద్మమై ఉండగా మనల్ని ఆయన మేపుతున్నాడంట. మనకు చాలా సార్లు ప్రభు ఎక్కడ మేపుతున్నాడో 23వ కీర్తనలో మనకు తెలుసు. పచ్చక బయళ్ళు. ఆ పచ్చిక బయలెద్దుకు ఆయన నన్ను నడిపించుచున్నాడు, నన్ను శాంతికరమైన జలము నడిపిస్తూ పరుండ చేయించున్నాడు. ఎన్నో మాటలు మనం చదువుతాం. కనుక దేవుడు సంఘాన్ని పచ్చిక బయలులో మేపుతున్నాడు. అదే సమయంలో ఇంకెక్కడ మేపుతున్నాడు? పచ్చిక బయలు సాధారణ ఎక్కడ ఉంటాయండి? బయలు అంటే మైదానం. మైదానంలో పచ్చిక ఉంటుంది. అలాగూ పశువులు, ముఖ్యంగా గొర్రెలు మేపబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మరొక చోట కూడా దేవుడు మేపుతున్నాడంట. పద్మములు ఉన్న చోట, నీరు ఉన్న చోట ఆయన మనల్ని మేపుతున్నాడంట. దీని డిఫరెన్స్ ఏంటి? పచ్చిక బయళ్ళు అనగా ఆ యొక్క బయలు ప్రదేశం అంటే పొలాలు కావచ్చు, భూమి మీద కానీ మైదానాల్లో మనల్ని ఆయన మేపుతున్నట్టు అక్కడ పచ్చిక ఉందని, ఆ పచ్చికయే మనం దేవుడిచ్చిన వాక్యం అని మనం చెప్పుకుంటాం. అదే సమయంలో నీరున్న చోట, పద్మములు ఉన్న చోట ఆయన మనం మేపుతున్నాడు అంటే అది నీరు వాక్యానికి సాదృశ్యం అక్క. వాక్యానికి సాదృశ్యం. నిజమే. సరే, ఈ పచ్చిక అనే దానికి నీరు అనే దానికి ఉన్న డిఫరెన్స్, అనుభవాలు ఏంటో మనము నేర్చుకోవాల్సిన వారం కావాలి. భూమి మీదనే పచ్చిక ఉంటుంది, భూమికి అతి దగ్గరలో ఉంటుంది. ఆ భూమిలో ఉన్న పచ్చికను తింటూ ఉండగా గొర్రె లోపలికి అప్పుడప్పుడు ఏం పోతుంటుంది చెప్పండి? భూమికి దగ్గరగా ఉన్నందున కొంత మట్టి, మశానం కూడా కొంచెము లోపలికి వెళ్తుంది. కానీ నీరు కలిగిన పద్మములు ఉన్న చోట ఆయన మనం మేపినప్పుడు నీటి దగ్గర ఆ బురద కానీ ఏమి కూడా మనకి కనిపించవు. స్వచ్ఛమైన నీటిని తో ఆయన మనల్ని పోషించే దేవుడుగా ఉన్నాడు. ఈ విషయాలు మనం కొంచెం అర్థం చేసుకోవాలంటే మనం భూమిని ఆనుకొని ఉన్న పచ్చికను తినేవారుగా మనం ఉన్నామా? భూమితో సంబంధం లేకుండా కేవలం నీరు ఉండే స్థలముల్లో పద్మములు ఎలా ఉంటాయో అలాగ మనల్ని భూ సంబంధమైన వాటికి దూరంగా ఉంచి కేవలము స్వచ్ఛమైన వాక్యముతో నింపబడే అనుభవంలో ఉన్నామా? ఇది మనం అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఈ మాటను మీ యొక్క గమనంలో ఉంచుకొని మత్తయి సువార్త 13వ అధ్యాయము 1వ వచనము, ఆ తర్వాత 10వ వచనం కూడా మళ్ళీ మనం చదువుకుందాం. మత్తయి సువార్త, మీ బైబిల్స్ తిప్పండి. బెరియా సంఘస్థుల వలె ప్రతి మాట గమనించడం, అటు ఇటు తిప్పడము, లేఖనాలను పరిశోధించే బెరియా సంఘస్థుల్లాగా మనం ఉండడం ఎంతైనా మంచిది. చాలాసార్లు చదువుతూ ఉంటాం కానీ ఆ మాటలు మనకు అర్థం కాకుండానే ఉంటాయి. అర్థమైనట్లే అనిపిస్తుంది కానీ పెద్దగా గమనం మనం చూపం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 1వ వచనం ఎలాగుందో చదువుతారు ఎవరైనా మీలో ఒకరు? 13:1. యేసు ఇంట నుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను. ఆ తర్వాత 2వ వచనం, బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయనతోనే ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, చాలు బహుజన సమూహం ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు దేవుడు ఎలా చెప్పాడంట? అనేక సంగతులు చెప్పాడంట. ఏ రూపకంగా చెప్పాడు? ఉపమాన రీతిగా, ఎగ్జాంపుల్స్, కథల్లాగా చిన్న చిన్న అర్థమయ్యే రీతిగా ఆయన చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. బహుజనులతో ఆయన ఉపమాన రీతిగా మాట్లాడాడు. కానీ 10వ వచనంలో ఎవరు వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాడో చూడండి. తర్వాత 10వ వచనం 13:10. తర్వాత వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును. లేని వానికి కలిగినదియు వాని యుద్ధ నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు,
వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. ఉమ్. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. సరే, ఇప్పుడు డిఫరెన్స్ గమనించారా? సామాన్య ప్రజలు అంత లోతును అర్థం చేసుకోలేని వాళ్ళు, గ్రహింపలేని వారితో దేవుడు ఎలా మాట్లాడాడంట? ప్రతిదీ ఎగ్జాంపుల్ చెప్పి వారికి ఉపమాన రీతిగా ఉదాహరణ చెప్పి వారితో మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. కానీ తన బలమైన వర్తమానమును విని గ్రహించగలిగిన తన శిష్యులతో, తనకు సన్నిహితులైన శిష్యులతో ఎలా మాట్లాడంట ఆయన? పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడినది కనుక మీకు నేను ఉపమానం చెప్పాను, పరమార్థిక సంగతులు పరలోకపు రాజ్య మర్మములు నేను మీకు చెప్తాను అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక 23వ అధ్యాయం కీర్తనలు 1వ వచనంలో ఉన్నట్టు భూమికి అతి సమీపంలో ఉన్న పచ్చిక ద్వారా కొద్దిమంది మరి దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నారు. వారు అంతగా లోతును అర్థం చేసుకోలేని వాళ్ళు, పరమార్థిక మర్మములని, డీప్ థింగ్స్ ని అర్థం చేసుకోలేరు. లోతైన బోధను వారు అర్థం చేసుకోలేరు. కఠినమైన విషయాలు నేర్చుకోలేరు. సులభంగా గ్రాహ్యమయ్యే వాటినే వాళ్ళు అర్థం చేసుకోగలరు. కనుక అలాంటి వారికి దేవుడు సులభమైన సంగతులు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ శిష్యులుగా తన యొక్క చుట్టూ ఉన్న వారితో, తనతో ఎల్లప్పుడూ గడిపే వారితో, తనతో సాంగత్యం చేసే వాళ్ళతో లోతైన బోధను నేర్పించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కనుక పచ్చిక గల చోట్లను కొద్దిమంది మేత తింటున్నారు. వారు సులభ సంగతులు నేర్చుకునే సామాన్య విశ్వాసులాగానే ఉన్నారు. కానీ మరొక సంగతి దేవుడు చెప్పాడు కదా, నేను పద్మములు ఉన్న చోట మందను మేపుచున్నాను అనే మాటకు వచ్చినప్పుడు, మంద అనగా సంఘం, సంఘంలోనే వ్యక్తులు. ఎవరు సంఘంలో ఉన్నవాళ్ళు? రక్షించబడి బాప్తిసం తీసుకొని అనుభవజ్ఞులైన వారికి దేవుడు ఎక్కడిస్తున్నాడంట? వాళ్ళకి ఎలాంటి మేత పెడుతున్నాడంట? పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడిందని. కనుక లోతైన సంగతులు, బలమైన సంగతులు దేవుడు శిష్యరికం చేసే వారికే ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం. కనుక సామాన్యులు దేన్ని పోలి ఉన్నారంటే, పచ్చిక బయలు ఎద్దుకు నడిపించబడిన 23వ కీర్తన 1వ వచనంలో ఉన్న వారిని పోలి ఉన్న సామాన్య ప్రజానీకం. అక్కడ ఏమని ఉంది? జన సమూహములు ఆయన దగ్గరకు వచ్చాము. వీళ్ళు జనులు, సామాన్య జనులు. కానీ సంఘములో ఉన్న మనము నియామక కూడికలు దేవుడు ఏర్పాటు చేసి సండే క్రిస్టియన్స్ గా కాకుండా బోధ కూడికలకు, ఎన్ని బైబిల్ స్టడీస్ ఉంటాయో అన్ని బైబిల్ స్టడీస్ కి, స్త్రీల కూటాలకి, యూత్ మీటింగ్ కి కదా, అలాగే ప్రార్థనా కూటములకు, విజ్ఞాపన కూటములకు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అలాంటి వారమైన మనము బలమైన ఆహారం తినగలిగిన వారు వలె ఉండవలనని, పద్మములున్న చోట దేవుడు తన మందను మేపుచున్నాడు. అంటే మందలో ఉన్న మనం ఆదివారం ఒక రోజు వస్తేనే మందన నియామకుడికలకి అన్నిటికీ వస్తే కదా, ఎన్ని రకములైన వాక్యాలు మనం వింటామో అన్ని రకములైన వాక్యముల ద్వారా అనుభవంతో కూడిన వాక్యాన్ని మనము మిగతా వారి కంటే, సామాన్య విశ్వాసుల కంటే మరి శిష్యులుగా ఉన్న మనము ఎక్కువ వాక్యాన్ని మనం నేర్చుకుంటాం. ఇదే అర్థాన్ని హెబ్రీ పత్రికలో ఇప్పుడు చూడండి, 5వ అధ్యాయం 11వ వచనం నుంచి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో ఏమైనా రాయబడిందో. 5:11. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును మరి ఎవరంటండి? ఈ సంఘం ఏది? ఏ సంఘానికి రాయబడిన వాక్యం చదువుతున్నాం మనము? హెబ్రీలు ఎట్లున్నారంట? వినుటకు మందులు అంటేమి సామాన్య ప్రజానీకం, అర్థం చేసుకునే వాళ్ళు కాదు. గ్రహించే మనసు మీకు లేదు. కాబట్టి మీరు ఎలాంటి వాళ్ళు? ఇప్పుడు 12 చదవండి. కాలమును బట్టి చూచితే మీరు ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. హెబ్రీలు ఎలా ఉన్నారంట?
ఇంకా పాలు త్రాగవలసిన వారే. కాలవను బట్టి చూస్తే ఎట్లుండాలి? బోధకులుగా బోధకులు. ఉండవలసింది కదా. ఈ పాల వంటి వాక్యం ఇతరులకు మీరు త్రాగించవలసిన వారే ఉండగా ఇంకా పాలు తాగే శిష్యుల్లాగానే మీరు ఉన్నారు. అంటే మీ కాలము చాలా కాలమైంది మీరు ప్రభువుని నమ్ముకొని, కానీ ఇంకా చిన్న చిన్న వాక్యాలే, ఆ లోతు లేని వాక్యాలే, సులభగ్రాహ్యమైన వాక్యాలే, జల సమూహాలకి బోధించినట్టుగా అన్నిటికీ ఉపమానాలే ఉండాలి, అండ్ ఎగ్జాంపుల్సే ఉండాలి, చాలా సేపు గ్రహించలేని వారుగా మీరు ఉన్నారు అని మా హెబ్రీయుల గురించి దేవుడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు 23వ అధ్యాయము 1వ వచనమును పోలి ఉన్న మామూలు పచ్చిక బయలు ఎద్దుకు నడిపించబడే క్రైస్తవులుగా ఉన్నారు. కానీ రెండవ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరంటే పద్మములు మేపుచున్న చోట, నీరు కలిగిన చోట, ఆ శుభ్రమైన ఆ యొక్క నీళ్లను, మలినము లేని, బురద లేని మరి నీళ్లను, స్వచ్ఛమైన నీళ్లను, స్వచ్ఛమైన వాక్యాన్ని, లోతైన చోట ఉంది. లోయ అంటే ఒక లోతే. లోతున్న చోటనే పల్లంలోనే నీళ్ళు ఎక్కువగా ఉంటాయి, మెరకలు అంత నీళ్లు ఉండవు. కనుక ప్రియులారా, వాక్యము, లోతైన వాక్యము దగ్గర ఉన్న పద్మములను పోయిన ఒక శిష్యులుగా మనం ఉన్నామా? గుడార్థాలు నేర్చుకునే వాళ్ళుగా ఉన్నామా? పరలోకము మర్మమును నేర్చుకునే వాళ్ళుగా మనం ఉన్నామా? ఏదో ఒక కుడికి వచ్చి మరి లోతైన వాక్యం కాకుండా సామాన్యమైన మాటలు మాత్రమే వినదగిన వారంగా ఉన్నామా? చాలాసార్లు అనుకుంటాం నాకంత లోతుద్దులే, అంత డీప్ వాక్యాలు మనకు అవసరం లేదులే, మా మర్మాలు లేకుండా వాక్యం ఉంటే చాలే అనుకుంటున్నాం. మరి జన సమూహము లాంటి వాక్యమా మనం వినేది, లేకపోతే లోతైన ఆత్మీయ పాఠం నేర్చుకుంటున్నాము? ఇప్పుడు 12వ వచనంలోనే మళ్ళీ చదువుకుందాం, చూడండి 5:12. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోపదేశం, దేవోక్తులలో మొదటి మొదటి పాఠమును ఒకడు మీకు మరలా బోధింప మీరు పాలు త్రాగవలసిన వచ్చాను. వారే కానీ పాలు త్రాగవలసిన వారే గాని బలమైన బలమైన ఆహారం తినగలవారు కారు. వినుటకు మందులైనందున అనింది ఇందుకే అన్నమాట. వినలేరు, డీప్ మీనింగ్స్ అర్థం చేసుకోలేరు, కాబట్టి మాకు ఇంత మట్టుకే చాలు అనుకునేవాళ్ళు. అందుకే ఆదివారం క్రైస్తవులుగా చాలా మంది ఉంటున్నారు. ఆదివారం ఒక్కటి రోజు వింటే చాలులే అని, బోధ మాకొద్దు, ప్రార్థన వాక్యం మాకొద్దు, స్త్రీలకు సంబంధించిన వాక్యం మాకొద్దు, అంత చాలు, అంత అవసరం లేదులే, ఇంత మాత్రం చాలే అనుకునేవాళ్ళు. అందుకే దేవుడు మీరు శిశువులే అంటున్నాడు. కనుక శిష్యులకు తగిన వాక్యమే మనకు చాలా. శిశువులు, నాటి శిష్యులు. శిశువులు అంటే పాలు తాగేవాళ్ళు. చిన్నపిల్లల వంటి వాక్యమే కావాలా మీకు? లేదా ఎదిగిన వారుగా మీరు ఉన్నారా? అంటే ఎదిగిన వారుగా ఉన్నారా అంటే లేరు అంటే అనుభవం లేదు అని అర్థం. 14వ వచనంలో అదే అన్నాడు కదా, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడును వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కలిగి గనుక ఉన్న ఆహారం బలమైన వారికే ఆహారం వారికి తగును తగును. వారికే తగును. ఈ బలమైన ఆహారం అన్ని గ్రంథాల్లో ఉంది. ప్రవక్తల గ్రంథాలు చదువుతున్నామా? క్లిష్టతరమైనవి చదువుతున్నామా? లోతైన అర్థం ఇచ్చేవి మనం తెలుసుకుంటున్నామా? మాంసాహారం తినే వాళ్ళకి తెలుస్తుంది కదా, ఎముకల్లో ఉన్న మూలుగా ఈజీగా అది గ్రాస్ చేయలేం, ఈజీగా తినలేం. కానీ దాన్ని పగలగొట్టి విభజించి వాక్యమును అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా వివరించే వాళ్ళు, బోధకులు ఎంతో మంది, అనుభవజ్ఞులు, జ్ఞానం కలిగిన వాళ్ళు, తలాంతులు కలిగిన వారు, వరము కలిగిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వారి దగ్గర మనం నేర్చుకుంటున్నామా? ఎంత మాత్రం చాలు, మనం ఎక్కువ భక్తి అవసరం లేదు, ఎక్కువ వాక్యం అవసరం లేదని. ఓన్లీ సండే గోయింగ్ చిల్డ్రన్ లాగానే, క్రిస్టియన్స్ లాగానే మనం ఉంటే కాదు. కానీ ఎన్ని రకాలుగా దేవుని వాక్యం ఉందో అన్ని రకాల వాక్యం నేర్చుకునే వాళ్ళుగా మనం ఉండాలి. కనుక పచ్చిక బయలు ఎద్దకే కాదు, కానీ రాను రాను అనుభవం పొంది లోతైన వాక్యాలు నేర్చుకుని 66 గ్రంథాల సారాంశమును, దైవ జ్ఞానాన్ని పొందుకొని ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్, అనుభవ జ్ఞానం పొందే క్రైస్తవులుగా మనం ఉండాలని నేర్చుకుంటున్నాం. బలమైన ఆహారం వారికే తగును, వారే అర్థం చేసుకోగలరు. కనుక మనము పచ్చిక బయల వాక్యం మాత్రమే కాదు, కానీ పద్మంలో ఉన్న చోట మేపుతూ ఉన్న మందలో వారంగా, అలాంటి గొర్రెలుగా మనం ఉండాలని మనం నేర్చుకుంటున్నాం.
అలాగ నేర్చుకున్న ఆమె ఏమని చెప్తా ఉంది 6వ వచనంలో, 2వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటా ఉంది? నా ప్రియుడు నావాడు, నేను అతని దాన్ని. ఎంత సమీపంగా ప్రభువుని గురించి చెప్తా ఉంది. ఆయన నావాడు, నేను అతని దాన్ని. పచ్చిక బయళ్ళలో మాత్రమే తృప్తి పడే వాళ్ళు ఈ మాట చెప్పలేరు, అంత సమీపంగా ఉండలేరేమో. లోతైన వాక్యం నేర్చుకున్నప్పుడే. నిన్న కూడా మెర్సీ బెంగళూరు నుంచి మాట్లాడింది, ఏం చెప్పింది? ఆయన వచ్చినప్పుడు, మెస్సియా వచ్చినప్పుడు సమస్తమును మాకు తెలుపుతాడనింది. ముందేమో యూదుడనింది, తర్వాత ఆయనతో మాట్లాడుతుంటే నువ్వు ప్రవక్తనింది, ఆ తర్వాత ఏమనింది? నీవు క్రీస్తు కాడా అనింది, ఆ తర్వాత ఆయన లోకరక్షకుడు అని చెప్పింది. ఆయన గురించిన అవగాహన మనకు పెరగాలి అంటే, ఆయన గురించిన ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ మనకు రావాలంటే ఎక్కువగా వాక్యం చెంత ఉన్నప్పుడే, వాక్యం అనే నీరు దగ్గర ఉన్నప్పుడే. ఈ నీరు 66 గ్రంథాల్లో కూడా ఉంది. ఓన్లీ సువార్తలు చదివితే మాత్రమే కాదు, ఓన్లీ సులభంగా అర్థమయ్యే కొత్త నిబంధన చదివితే మాత్రమే కాదు, పాత నిబంధన కూడా మనం నేర్చుకోవాలి. టఫ్గా ఉన్న వాక్యం కూడా మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడే, అధిక సమయం ఆయన చెంత గడిపి ఉన్నప్పుడే మనం ఆయన గురించి చెప్పగలం. అతడు నా ప్రియుడు, నేను అతని దానను. ఎందుకు ఎందుకు ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు? లోయల్లో పుట్టిన పద్మం వంటి దానను, నా ప్రియుడు ఆయన మంద నన్ను అక్కడే మేపుతున్నాడని చెప్పు. కనుక ప్రియులారా, ఈ మొట్టమొదటి పాయింట్లో మనం నేర్చుకునేది ఏంటంటే, అధిక సమయం ప్రభుతో మనము గడప. అప్పుడే ఆయన గురించిన నూతనమైన సంగతులు నేర్చుకుంటాం. మనము ఆయన యొక్క ప్రియురాలము, ఆ ప్రియుడు మనవాడుని ఈ సమీప సంబంధ బాంధవ్య జీవితాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలం. ఆ తర్వాత 2వ అధ్యాయంలోనే ఇంకో మాట ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఏమంటది? 2వ వచనంలోనే 2:2లో ఏమని రాబడింది? బలురక్కసి చెట్ల మధ్యలో వల్లిపద్దము కనపడున్నట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. నా ప్రియురాలు అంటే కూడా ఏమన్నాము? సంఘమే ఆయన ప్రియురాలు. ఈ ప్రియురాలైన మనము ఎలా ఉన్నామంటే, ఎక్కడ దేవుడు మనల్ని ప్లేస్ చేశాడు, ఎక్కడ పెట్టాడు దేవుడు మనల్ని? బలు రక్కసి చెట్ల మధ్యలో మనల్ని పెట్టాడండి. రక్కసి అంటే తెలుగులో చాలా మందికి ఇది ప్రకృత వికృత అండి. ప్రకృతి ఏమి, వికృతి పదం వికృతి. రాక్షసి ప్రకృతి, రక్కసి అంటే వికృతి కదా. బలు రక్కసి చెట్ల మధ్యలో దేవుడు మనం పెట్టాడంట. చెట్లు అనేవి ఎవరిని సూచిస్తున్నాయి? దానియేలు గ్రంథంలో దానియేలు మనుషులు కళలో కనిపిస్తే దాని అర్థం తెలియలేదు. తర్వాత దానియేలు వచ్చి చెప్పాడు. చెప్తూ రాస్తే ఏమన్నాడు? ఆ చెట్టు ఎవరిని సూచిస్తుంది అన్నాడు? ఆ చెట్టు రాజా అని చెప్పాడు. సూచిస్తుంది. ఒక్కొక్క చెట్టు, ఆ రాజులు గాని మనం సామాన్య ప్రజానికం ఎవరైనా మనుషుల్ని సూచించేవే చెట్లు. రక్షించబడిన వల్లి పద్మాన్ని, మనల్ని వాక్యమును తింటూ ఉన్న మనల్ని ఎక్కడ పెట్టాడంటే దేవుడు పద్మాల మధ్యనే పెట్టలేదు. పద్మాల మధ్య అంటే సంఘంలో ఎంతసేపు ఉంటాం? ఒక 2 గంటలు ఉంటాం మేము, అంతే కదా. తర్వాత ఎక్కువ సమయం మనం లోకంలో ఎక్కడ ఉంటున్నాం? మనము ప్రజల మధ్య, రాక్షసులు అనే ప్రజల మధ్య ఉన్నాం. రక్కసి లాంటి అంటే వాటి కఠినమైన ప్రజల మధ్య దేవుడు మనం పెట్టాడు. అన్యుల మధ్య పెడుతున్నాడు. ఉద్యోగంలో, ఇంటి చుట్టూరు, వీధుల్లో నిత్యం ఎక్కువ కాలం వారి మధ్యనే మనం ఉంటున్నాం. స్కూళ్ళలో, కాలేజీలో, పిల్లలు వర్క్ ప్లేస్లో కదా, సమాజంలో దేవుడు మనల్ని పెట్టాడు. వీరందరూ మన చుట్టూ రాక్షసులు. అమ్మా, ఈ దినాల్లో రాక్షసులు మన చుట్టూ లోకంలో మాత్రమే కాదు, ఎక్కడెక్కడ ఉన్నారు? ఎక్కడున్నారు? మందలో కూడా రాక్షసులు ఉన్నారు అంటారు లేదా? పౌలు అంటాడు, కపట సహోదరుల వలన సహోదరులు ఎక్కడుంటారు? సహోదరుల మధ్యలోనే కపటలు కూడా ఉంటారు. కపట సహోదరులు అన్న ఆపదలని. కనుక ఇందుగలడందు లేదు అన్న పద్యం ప్రకారము ఈ కపట సహోదరులు రాక్షసులైన రీతిగా ప్రవర్తించేవారు అన్ని చోట్ల ఉన్నారు. ఈ దినాలలో సంఘాల్లో కూడా ఉన్నారని మనం నేర్చుకుంటున్నాం. కనుక దేవుడు మనల్ని ఎందుకు వారి మధ్య పెట్టాలి? ప్రభు, ఇలాంటి కఠినాత్మ చిత్తం కలిగిన వారి మధ్య మమ్మల్ని ఎందుకు పెట్టావు అని అంటే, దేవుడు అన్నాడు అక్కడ పెట్టాలనే
నా ఉద్దేశం. నా సంఘం ఎప్పుడూ ఆత్మీయుల మధ్యనే ఉంటుందని కాదు, కానీ వ్యతిరేక మరి ధోరణి కలిగిన వారి మధ్య, కఠినాల మధ్య, కపటుల మధ్య, బ్రదర్స్ కానీ కనబడుతున్న వాళ్ళ మధ్యనే మరి దేవుడు మనల్ని పెడుతున్నాడు. అవి ప్రారంభంలో మనకు తెలియకుండా పోతాయి, కానీ దేవుని చిత్తము. ఒకవేళ అలాంటి వారి మధ్య ఉంటేనే మనకు ఓపిక అనేది నేర్చుకుంటామేమో. అలాంటి వారిని ప్రేమించేది కూడా, సహించేది కూడా, క్షమించేది కూడా నేర్చుకుంటామేమో. ఎన్నో ఆత్మీయ గుణగణాలు మనలో దేవుడు నేర్పించడానికి కష్టాల మధ్యనే దేవుడు మనం పెడతాడేమో. కనుక ఈ బలిరక్కసి చెట్లను గురించి ఈరోజు నేర్చుకోవాలని, నా మటుకు నేను నేర్చుకున్న విషయాలు మీతో చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. బలిరక్కసి చెట్లు అనేవి బైబిల్లో మొట్టమొదట ఎక్కడ, ఏ గ్రంథంలో మనకు కనిపిస్తాయో మనం చూస్తున్నాం. ఇక్కడ మాత్రమే కాకుండా ఇట్లాంటి అనుభవాల మధ్య ఏ ఏ భక్తుడు ఎవరెవరు ఎలాగ ముందుకు సాగారనే విషయం మనం కూడా ఈరోజు నేర్చుకున్నాం. బలిరక్కసి చెట్లు అనేది మొట్టమొదటి హెచ్కేల్ గ్రంథంలో కూడా చదువుతాం. చూడండి, హెచ్కేల్ను దేవుడు ఎక్కడ పెట్టాడు. ఆయన చాలా భక్తిపరుడైన మరి దేవుని సేవకుడు, ప్రవక్తగా ఉన్నాడు. ఇశ్రాయేల్ మధ్య దేవుడు, చెరలో ఉన్న ఇశ్రాయేల్ మధ్య దేవుడు ఆయన వాడుకున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు 2వ అధ్యాయం చూడండి, హెచ్కేల్ గ్రంథం 2వ అధ్యాయం. హెచ్కేల్ గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు ఆయనని ఎక్కడ పెట్టాడో దేవుడు చెప్తున్నాడు. 2వ అధ్యాయము 5 నుండి చదువుకుందాం. చూడండి 8 వరకు, 5 నుండి 2:5 నుండి చదువుతారు నాన్న. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక, నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దాన్ని భుజించుము అనెను. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును, మనోదుఃఖమును, రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. రోదనమును కలుగునని అందులో వ్రాయబడి ఉండెను. ఇక్కడ దేవుడు ఎవరి మధ్య పెట్టాడంట హెచ్కేలును? నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను. అలాగా అక్కడ మేము చదువుకున్నాం. బలిరక్కసి చెట్లు అన్నా బ్రహ్మదండి చెట్లు అన్నా ఒకటే. ఈ చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు. ముండ్ల తుప్పల్లో ఎవరైనా తిరుగుతారో? సహజంగా తిరగరు. కానీ అటువంటి మనుషుల మధ్య నీవు తిరుగుచున్నావని దేవుడు ఆయనతో చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ఆనాటి ఇశ్రాయేలు ఎలాంటి వారుగా ఉన్నారంట? బ్రహ్మదండి చెట్లుగా ఉన్నారు. ఇంకా ముండ్ల తుప్పలుగాను ఉన్నట్టుగా మనం ఎవరు ముండ్ల తుప్పలు అంటే మనుషులే, తేళ్ల లాంటి మనుషులంట, ముళ్ళ లాంటి మనుషులంట. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే అలాంటి ప్రజల మధ్య, తేళ్ల మధ్య నువ్వు నివసిస్తున్నావు, కానీ భయపడకము. అమ్మాయి చదివేటప్పుడు మీరు విన్నారా? ఎన్నిసార్లు భయపడొద్దు అంటున్నాడు. వీరి మధ్య నేను నివసిస్తున్నావు, అయినను ఆ జనులకు భయపడకము. ముళ్ళు అంటున్నాడు, మళ్ళీ జనులు అంటున్నాడు కదా. జనులే ముళ్ళలాగా ఉంటుంది. వాళ్ళ నేచర్ అట్లా, వాళ్ళ మాటలు అట్లా, వాళ్ళు గుచ్చుకునేటట్టుగా ఉంటాయి వాళ్ళ మాటలు. వాళ్ళకు ద్వంద్వార్థాలు ఉంటాయి. వారి మాటలు చాలా కఠినంగా ఉంటాయి. వాళ్ళు కఠినులు అన్నాడు, వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు అన్నాడు. కనుక ఈనాడు సంఘాల్లో కానీ బయట ప్రపంచంలో అట్లా ఉన్నారంటే అది సామాన్యమే. ఎందుకంటే వాళ్ళ నేచర్, వాళ్ళు పాపులు కాబట్టి అట్లాగనే ఉంటారు. కానీ ఆనాడు ఇశ్రాయేల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారంట. ఈనాడు మనం కూడా విశ్వాసులే అనుకున్న వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. సంఘాల్లో కూడా గోధుమల మధ్య గురుగులు ఎట్లున్నారో విశ్వాసుల మధ్య అవిశ్వాసులు ఉన్నారు కదా. అలాగే దేవుని పిల్లల మధ్య సాతాను పిల్లలు ఉన్నారు.
శరీరాల మధ్య ఆత్మీయలో మనం కూడా ఉన్నాం. ఇలాంటి వారి మధ్య నీవు ఉన్నావు, కానీ భయపడొద్దు. రెండోసారి అన్నాడు భయపడకమన్నాడు. మూడవసారి అన్నాడు భయపడకమని రాయబడింది. ఒకే వచనంలోనే 3 సార్లు భయపడవద్దు భయపడవద్దు అంటున్నాడు. కనుక అలాంటి భయాందోళనల మధ్యలోనే మన జీవితాలను దేవుడు నిలిపి ఉన్నాడు. అత్త నమ్ముకుని ఉంటే కోడలు ఒక ముండ్ల తుప్ప లాంటి కోడలు ఆ ఇంట్లో పడి ఉంటుంది కదా. అలాగే కోడలు ఒక మంచి ఆమె విశ్వాస అయితే ముళ్ళుగా ఉన్న అత్తగారు అదే కుటుంబంలోనే ఉంటారన్నమాట. ఇలాంటి పరిస్థితులు సహోదరులు అట్లా ఇలాంటి వారందరూ వీటి మధ్యలో నీవు తిరుగుచున్నావు, వీరి మధ్యన నువ్వు ప్రవక్తగా ఉన్నావు అని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళ ద్వారా సంఘాలకు గాని వ్యక్తులకు గాని ఎలాంటి అనుభవం వస్తుందంట? 10వ వచనంలో ఇందాక చదివింది కదా సోదరి, మహావిలాపం ఉంటుంది వారి ద్వారా, మనో దుఃఖం ఉంటుంది, రోదనము కలుగునని అందులో వ్రాయబడి ఉన్నదట. కానీ ఇటు ప్రజలు ముళ్ళలాంటి తత్వం కలిగిన వాళ్ళు, కఠిన హృదయములు కలిగిన వాళ్ళు, వింటారు వినకపోతారు కూడా కొన్నిసార్లు. అలాంటి వారు సంఘాల్లో కూడా కనిపిస్తూ ఉండగా అలాంటి వారి ద్వారా ఎంత శోకము, ఎంత దుఃఖము, ఎంత విలాపము, ఎటువంటి రోదనము. దుఃఖం కాదు ఇక్కడ, మనో దుఃఖం, మనసులో దుఃఖం ఉంటుంది. పైకి నవ్వుతూ ఉన్న దుఃఖముతో నింపబడిన సహోదరులు ఎంతగా ఉన్నారో మనం ఎరగగలం. ఇలాంటి అనుభవంలో ఉన్న వాళ్లకు ఆ సంగతులు తెలుస్తాయి. చాలా సార్లు దేవుని నమ్ముకున్న కొత్త దినాలలో మధ్య జీవిత కాలంలో కూడా చాలా సార్లు లైఫ్ సునాయాసంగానే గడిచిపోతుంది. కానీ మన జీవిత అంత్యానికి వచ్చినప్పుడు, ప్రభు రాకడ సమీపంలో ఉన్న సమయంలో, ఎత్తివేయబడుతున్న దినాలలో నిజంగా ప్రభు కొరకు నిలిచిన వారికి, దేవుని కొరకు సంపూర్ణంగా సమర్పించుకున్న వారికి ఈ దినాల్లో విలాపము, మనో దుఃఖం, రోదనం ఉంటుంది. ఇర్మియా ప్రవక్త తన తలను ఎలా పెట్టుకున్నాడంటండి? ఎలా పెట్టుకున్నాడు? జలమయముగా కళ్ళను కన్నీళ్ళ ఊట, ఒక రిజర్వాయర్, పెద్ద ట్యాంక్, వాటర్ ట్యాంక్ లాగా పెట్టుకొని అస్తమానము ఏడిపి, అస్తమానము బాధనే, అస్తమానము దుఃఖమే, విలాపమే. నా తల్లి నన్ను ఎందుకు కన్నావు, నువ్వు జగడమాడవాడుగా నువ్వు ఎందుకు నన్ను కన్నావు? అలాంటి ఇశ్రాయేలు మధ్య నేనున్నాను, ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నాను. కనుక ఈ దినాల్లో ఒకవేళ మన అంత్య దినాల్లో ప్రియులారా, దేవుడు దుఃఖమే, విలాపమే, ఒకవేళ రోదనే పెట్టాడేమో. బలరక్కసి చెట్ల మధ్యలోనే మనం ఉంటున్నామని మనం నేర్చుకుంటున్నాం. మీకా 7:4 ఒక మాట ఉంచండి. ఈ ముండ్ల తుప్పలు అనే దానికి మీకా 7:4 ఆ దినాల్లో, మీకా ప్రవక్త దినాల్లో కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. 4వ వచనం, 7వ అధ్యాయం 4వ వచనం. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముళ్ళ కంచె కంటెను ముండ్లుగా ఉందురు. అబ్బో, ముండ్లు అంటేనే అర్థమైపోతాను. యథార్థవంతులే ఆ దినాలు ఎట్లున్నారంట? ముండ్లుగా. పీపుల్, వీళ్ళే యథార్థవంతులు, వీళ్ళే క్లియర్ గా ఉన్నారు అని అనుకునే వాళ్ళే ఎలా ఉన్నారంట? ముండ్ల చెట్టు వంటి వారు, కంచె వంటి వారు, ముండ్ల కంచె కంటేను ముండ్లుగా ఉన్నారు. ముండ్లుగా ఉన్నారంటే ఎంత కంపనో చూడండి. మంచోళ్ళు అనుకునే వాళ్ళే, అబ్బా వీళ్ళు చాలా యథార్థపరులు, నిక్కచ్చిగా ఉండే భక్తులు, అయ్యో నిజమైన క్రైస్తవులు అనుకునే వాళ్ళే ఎట్లుంటారంట? ముండ్లుగా. ఇంకా మిగతా వాళ్ళు ఎట్లుంటారని అనుకోవాలి చెప్పండి? ముండ్లు అంటేనే ఎంత భయంకరం. యథార్థవంతులు ఎట్లున్నారంటే, ఒకప్పుడు మనకు మంచి భక్తి పరులాగా కనిపిస్తారు, మంచి సేవకులుగానే ఉంటారు. ఓ నిజమైన దేవుని బిడ్డలేమో అని అనుకుంటాం. రాను 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 వాళ్ళ రీతి ఎలా కనిపిస్తుందంట? ముళ్ళ చెట్టు లాంటి వాళ్ళు, కంచె కంటేను ముండ్లు అందరూ. అంటే ఎంత బాధ కలిగిస్తాయో ఆ ముళ్ళు ఆలోచించేయండి. కొంచెం పక్కకు పోయినా, కొంచెం పైకి పోయినా, కొంచెం కిందికి పోయినా, ఎక్కడ పోయినా 4 దిక్కులు ముళ్ళు గుచ్చుకుంటానే ఉంటాయి. ఆటంకమే. ఎంత దుఃఖం, ఎంత మనో దుఃఖం, ఎంత ఏడుపు, ఎంత శోకం.
ఎంత విలాపం. నమ్మని వారు ఎవరైనా బాధించారంటే ఇట్స్ ఓకే, అది సామాన్యమే. నమ్మినారు, మంచిగా ఉన్న వాళ్ళు అనుకునే వాళ్ళే ముళ్ళగా బయలుదేరుతారు. అటువంటి వారి మధ్య దేవుడు మనల్ని పెట్టి ఉన్నాడు. అందుకే కదా లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అంటారు. సంఘంలో కూడా మనం జీవించే జీవితం ఎప్పుడు సంతోషంగా ఆనందంగా సజావుగా ఎప్పుడు జరగదండి. ముళ్ళ దగ్గరికి, ముళ్ళ అనుభవం దేవుడు మనం నడిపిస్తాడు. అయ్యో వీళ్ళైనా ఇట్లా చేస్తున్నారు అనుకునే దినాలు. ఎన్నెన్ని సంఘాలు ఎలా ఉన్నాయో, ఎవరేం బాధలు అనిపిస్తున్నారో అలాంటి స్థితిలో ఉన్న వారికే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం ఇదే మాటను మనం ఇంకా అర్థం చేసుకోవాలంటే యెహెజ్కేలు గ్రంథం 28-24 వచనంలో చూడండి. 28, 24, 28, 24 నేను చదువుతాను. వారి చుట్టూ నుండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారిలో ఎవరును ఇక వారికి గుచ్చుకొను ముండ్లుగానైనను నొప్పించు కంపగానైనా ఉండరు అని తర్వాత దేవుడు చెప్తున్నాడు. కానీ ఇంతకు ముందు వాళ్ళు ఎట్లా ఉన్నారు? గుచ్చుకొని ముండ్లుగా ఉన్నారు, నొప్పించు కంపగా ఉన్నారంట. కంప ఎప్పుడు ముండ్లు అంటే అది కంప ఏం చేస్తుందంటే అది నొప్పించు కంప అని. నొప్పిస్తారు, మాటల ద్వారా నొప్పిస్తారు, చర్యల ద్వారా నొప్పిస్తారు, విమర్శల ద్వారా నొప్పిస్తారు, అనేకుల ద్వారా నొప్పించే మాటలు మాట్లాడనిస్తారు, కామెంట్స్ చేస్తారు, విమర్శిస్తారు, మంచిగానే కనబడుతుంటారు, ఇతరులను పురికొల్పుతూ మాటలకు వాడుకుంటూ ఉంటారు. ఇట్లాంటి ఆ దినాల్లో, ప్రవక్తల దినాల్లో మనం చూస్తున్నాం, యెహెజ్కేలు దినాల్లో, ఇర్మియా దినాలలో, ప్రతి భక్తుని జీవితాల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇలాగా ప్రవక్తల జీవితాల్లో మాత్రమే కాదండి, మనందరి జీవితాల్లో, దైనందిన జీవితంలో ఉంటారు. మీరు ఉద్యోగాలు చేసే చోటనే ఉంటారు, మీ వీధుల్లోనే ఉంటారు, మీ బంధువుల్లోనే ఉంటారు, మీ ఇళ్లలోనే ఉంటారు, మీ సంఘాల్లోనే కూడా ఉంటారు. ఇలాగ భక్తుల యొక్క జీవితాలను కొద్దిమంది మనం జ్ఞాపకం చేసుకుంటే, పురాతన భక్తుడు ఎవరండి? ఆది కాండంలో ఉన్న వారి కంటే, అబ్రహాము కంటే ముందున్న వాడని చెప్పబడుతున్న యోబు జీవితాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. యోబు చాలా మంచివాడని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు రాయించాడు, దేవుడే చెప్పాడు. సాతానుతో కూడా దేవుడు చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాడు. నా సేవకుడు ఇట్లా ఉన్నాడని చెప్పుకుంటున్నాడు కదా. చాలా భక్తిపరుడు, చాలా మంచివాడు, నోటి మాటలో కూడా ఆయన పాపాన్ని కమిట్ చేయని వాడు. అంటే ఆయన జీవితం ఎన్ని బలురక్కస్ చెట్ల మధ్యలో ఉండింది. అందరికీ ఆయన జీవితం తెలుసు. ఆయన జీవితంలో బలురక్కస్ చెట్లు ఎవరు చెప్పండి? బ్రహ్మాండండి చెట్ల మధ్యలో ఆయన ఎవరి మధ్యలో ఉన్నాడు? భార్య, స్నేహితులు, ఫస్ట్ సాతానుడే. పని అనుకున్నాడు కదా, అంతా తీసేసాను అన్నాడు కదా, ఆరోగ్యం కూడా తీసేసే అన్నాడు కదా. సాతానుడు ప్రధానమైన బ్రహ్మదండి చెట్టు అండి కదా. ఆ తర్వాత 2వ అధ్యాయంలో భార్య వదలకుండా ఉంటావా అనింది. అంత మాత్రం కాదు, అలాగ నువ్వు ఉండొద్దు, ఆ దేవుని దూషించి మరణం కానీ చెప్పించింది. సమీపంలో ఉన్న బ్రహ్మదండి చెట్టు ఎవరండి? ఇంట్లోనే శరీరం పక్కనే ఉంది. ఎవరు? భార్య యొక్క బ్రహ్మదండి చెట్టు. ఎంత నసికిందో, ఎంత మాట్లాడిందో, ఎంత ఆయనకు మరి బాధ కలిగించిందో. ఎవరన్నా అన్నారంటే అది వాళ్ళు దూరం వాళ్ళు అనుకుంటున్నాం, కానీ సొంతం భర్తనే అంటే ఆయనే ఒక బ్రహ్మదండి చెట్టేమో, కొడుకులే బ్రహ్మదండి చెట్లేమో, కోడన్లే బ్రహ్మదండి చెట్లేమో. అసలు యోబు జీవితంలో తను నొప్పించిన వారు చెప్పండి? ఆయన స్నేహితులే. నా స్నేహితులు నాకు ఏమన్నాడు? బాధకే కర్తలు, కానీ ఆదరణకు కర్తలు కానీ మరి వాళ్ళే స్నేహితులే, ఎంత ప్రేమించిన వాళ్ళు. నువ్వు నమ్ముకున్న వాళ్ళే నిన్ను విడిచిపోయినప్పుడు వాళ్ళు బ్రహ్మదండి చెట్లు, వీరు నాకు ఆసరాగా ఉంటారు అని ఎవరి మీద మనం విశ్వాసం ఉంచామో వాళ్ళే మనకు బ్రహ్మదండి చెట్లేమో ఆలోచన చేసుకుంటాం. నెక్స్ట్ యోసేపు ఉన్నాడు. యోసేపుకు బ్రహ్మదండి చెట్లు ఎవరు అండి? అన్నదమ్ములే. అన్నదమ్ములే.
అతను అన్నలేరండి. ఆయన 10 మంది అక్రబ్రాన్ చుట్టాలే ఆయనకి. కుంటలో వేసిన వాళ్ళు, అంగీ తీసుకున్న వాళ్ళు, ఒంటరితనం చేసిన వాళ్ళు, ఆయన తెచ్చిన ఆహారం తినుకుంటూ కూర్చున్నారు. ఆ అబ్బాయిని నీళ్లు లేని గోతిలో వేసిన వాడు. అమ్మేస్తారు లాస్ట్. ఆ కలలుగాను వాడు వస్తున్నాడు చూడని పగబట్టిన అన్నలు బ్రహ్మదండి చిన్న వయసులో అండి బాధపడుతూ తల్లి లేదు, తండ్రి దూరం పోబడ్డాడు. మ్యూట్లోకి వెళ్ళండి నాన్న, ఎవరు ఫోన్ శబ్దాలు వస్తున్నాయి, మ్యూట్లోకి. అలాగూ ప్రియులరా, అలాగూ యోసేపు జీవితంలో అన్నలు. ఆ తర్వాత పొతిఫరింటికి వచ్చినాడు. బ్రహ్మదండి చెట్టు ఎవరండి? పొత్తిఫర్ భార్య. పోతిఫర్ భార్య అండి. దానికి మారిన నేచర్ కలిగింది. పెళ్ళైన స్త్రీ కంటకురాలుగా వచ్చి ఆయన కౌగులించుకోవడానికి షర్ట్ పట్టుకుంది కదా. పెళ్ళైన దానికే అంత దాహం ఉంటే పెళ్లి కాని వాడికి ఎంత దాహం ఉండాలి? ఎంత పరిశుద్ధుడు, వల్లి పద్మంలాగా ఉన్నాడు కదా. ఏ బురద అంటుకునని వాడు. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకొందును అనుకున్న వల్లి పద్మము ఎంత నీట్ గా తన జీవితాన్ని మెయింటైన్ చేసుకున్నాడండి. అలాగే ఆయన తర్వాత మనకు గుర్తొచ్చే వల్లి పద్మం దావీదుని గుర్తుపెట్టుకోండి. దావీదు జీవితంలో వల్లి పద్మం లాగా ఎట్లా ఉన్నాడు? ఆ షిమి బహురింగం దాటుకున్నప్పుడు ఏమన్నాడు? చీపో దుర్మార్గుడా, చీపో దుర్మార్గుడా. సౌలు ఇంటి వారిని నువ్వు అందరినీ చంపావు కనుక అదే నీకు పట్టుకుంది, అందుకే నీ కుమారుడు నిన్ను నీకు బుద్ధి చెప్తున్నట్టుగా పాదరక్షలు లేకుండా నెత్తి మీద గుడ్డ వేసుకొని రాజు సింహాసనాసీనుడైన వాడు సింహాసనం దిగి ఆయన అడవులు వండి వెళ్ళిపోతున్నప్పుడు తిడతా ఉంటే ఏమన్నాడు? వల్లిబద్ధం లాగా తిట్టుకు తిట్టు, బెదురుకు మళ్ళీ బెదిరించడం ఇలా చేశాడు. ఆయన ఏమన్నాడు? శపించనివ్వండి. వాళ్ళ అభిషేక్ వచ్చాడు, ఒక్క దెబ్బతో వాడిని నాటేసి చంపేస్తానంటే ఏమన్నాడు? వల్లిపద్దం లాగా దేవుడే దూషించమని చెప్పాడే, దేవుడే చెప్పాడేమో కానీలే. ఎంత వల్లి పద్మం అండి. ఇతరులు తిట్టుంటే మనకు కూడా తిట్టు రాకపోయినా ప్రతిగా అదే వాడన్న మాటే అనాలని అనిపిస్తుంది, శోధన వస్తుంది. కానీ వల్లి పద్మం లాగా ఎలా ఉన్నాడు? షిమి విషయంలో ఎంతగా అసలు ఆ తర్వాత ఆయన రాజుగా చేయబడ్డానికి వస్తున్నప్పుడు దారిలో ఎదురైన దేవుడు ఇదే షిమి కదా. కష్టంగా పడుతూ క్షమాపణ అడుక్కుంటూ వచ్చినాడు. ఆ దినాన్ని చంపాడు షిమిని, క్షమించి వెళ్ళిపోయాడు. ఎంత వల్లి పద్మం. అందుకే దేవుడు అన్నాడు కదా, నీ శత్రువును దూషించవద్దు అని, శపించవద్దు కానీ కదా మేలు చేయమన్నాడు. ఏమని? నీ శత్రువుని దీవించదు కానీ శపించవద్దని దేవుడు చెప్పాడు. అందుకే సిలువలో యేసు ప్రభువు చూపిన మాదిరి ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని చాలా సార్లు మన పాత బుద్ధి అడ్డం వస్తుంది, మన పాత రోషం పగ వాడు అట్లా అనొచ్చునా అని అనిపిస్తుంది. కానీ క్షమాభివృద్ధి మన ప్రభువైన యేసు క్రీస్తు మనకు నేర్పించిన వాడు. మళ్ళీ పద్మంలో కనిపిస్తాడు. షిమి మాత్రమే కాకుండా మామయ్య కదా, బిడ్డనిచ్చిన మామ 21 సార్లు ఈడుతో తరుముతున్నాడు, కత్తితో వస్తున్నాడు. ఆయన ఒక బలురక్కసి చెట్టు, పెద్ద రాజు. మళ్ళా అలా ఉన్నాడు. సొంత ఇంట్లోనే మామగారే భార్యను మరి ఇచ్చిన ఆ యొక్క మామగారే బలురక్కసి చెట్టుగా ఆయన వస్తూ ఉన్నాడు. ఒకసారి ఆయన దగ్గర ఉన్న తలగడ దగ్గర ఉన్న నీళ్ళ బుడ్డిని తీసుకున్నాడు, వీటిని తీసుకొని వెళ్ళిపోయాడు కదా. అయినా చంపలేదు. ఆయన వాళ్ళ మామకు బుద్ధి వచ్చిందా, మళ్ళీ తరుముతూ ఉన్నాడు. ఒకరోజు తాను దావీదు ఉన్న గుహలోనే ఈయన కూడా వచ్చాడంట. శంఖాన్ని వద్దకు పోయినాడు, అక్కడే ఉన్నాడు. కానీ అక్కడ కూడా సేవకులు చెప్పారు, దేవుడు నీ చేతికి నీ శత్రువుని అప్పగించాడు, చంపమని చెప్పినాడు. ఏమన్నాడు ఆయన? వద్దు నివారించి ఏమన్నాడు? యెహోవా చేతి అభిషేకం నేను చంపను. అదంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అదే ఇశ్రాయేల్ యూదా జాతికి చెందిన దావీదుకు ఉంది, కానీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరికి లేవు? సౌలుకు లేవు.
మనతో ఉన్న వాళ్ళే సహోదరులు సహోదరులు లాగానే మన వాళ్ళలాగానే కనబడుతుంటారు. కపటంగా ఉన్నవారు మనం తరుముతూనే ఉంటారు. బయటికి వందనాలు, లోపల ద్వేషాలు, పగలు. మనం రూల్ అవుట్ చేయాలనుకునే వాళ్ళు, మన ఆచూకీ లేకుండా చేయాలనుకునే వాళ్ళు, మనం బతికి ఉండగానే మన చావులు కోరుకునే వాళ్ళు మన మధ్యలో ఉన్నారని మనకు తెలియదు. కానీ ఆయన ఒక చిన్న పని చేసి మనస్తాపన పొందాడు. ఏంటి? ఆయన దుప్పటిని కొంత కోసాడంట. ఎంత మదన పడ్డాడు, ఎంత దుఃఖపడ్డాడు. అయ్యో అభిషేకించిన వాని వస్త్రాన్ని నేను కోసానని కొట్టుకులాడింది. నీళ్ళలో ఉన్న చేపను తీసి భూమి మీద వేసినప్పుడు ఎట్లా కొట్టుకులాడుతుందో మనకు అందరికీ తెలుసు. ఏదైనా చిన్న తప్పు చేస్తే సహోదరులకు విరుద్ధంగా, మన శత్రువులకు విరుద్ధంగా చేసిన అది కొట్టుకులాడుతుందా? అది విశ్వాస యొక్క లక్షణము, దేవుని బిడ్డల యొక్క లక్షణము. ఆత్మాభిషేకం పొందిన వాళ్లకు ఆ యొక్క వేదన ఉండాలి. ప్రభా, పొరపాటున చోదను తట్టుకోలేక ఈ మాట అన్నానే, అనుకోడని మాట అన్నానే. శత్రువే కావచ్చు, చాలా హాని చేసి ఉండొచ్చు. ప్రాణం కొట్టుకులాడే మనస్తాపనమైన జీవితంలో దేవుని పిల్లల లక్షణం అది. అలాంటి మనస్తాపన ఉందా? హృదయం ఇంకా కఠినం చేసుకుంటున్నామా? ఇంకా కఠినం చేసుకుంటున్నామా? మన చుట్టూ బలరక చెట్లు మన అత్తమామలే కావచ్చండి. దేవుని భయం లేని కపట సహోదరులు సహోదరులే కావచ్చు, సొంతం కుటుంబంలో అన్నదమ్ములు కావచ్చు, అక్కజనులు కావచ్చు. ఆత్మీయతలోని తేడాలను బట్టి దేవునితో సమీపంగా రాని వారిని గురించి బంధుత్వంలోనే ఉండొచ్చు. మన తోడబుట్టిన వాళ్ళ నుంచే రావచ్చు, ఎన్నో వస్తాయి. చివరి దినాలు ఇవి మామూలు అయిపోతున్నాయి ఈ దినాలు. కానీ వల్లి పద్దం వలె ఉన్నాడు కదా దావీదు. అలాగూ సౌలుతో ఆయన మరి ఎంత వల్లి పద్దంలాగా కనబడినట్లుగా మనం జీవితంలో మనం చూస్తాం. అలాగే చాలా మంది భక్తులు ఉన్నారు. పౌలు జీవితంలో కూడా కపట సహోదరులు మనం నేర్చుకున్నాం. విమర్శించే వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. చివరికి తీసుకుంటే మన యేసు ప్రభు జీవితంలో మొట్టమొదట శత్రువు ఎవరండి? బలరక్ష చెట్టు ఎవరు? యోధ. ముందు జన్మంలోనే చూసుకుంటే చంపాలనుకున్నాడు హేరోదు రాజు. హేరోదు. హేరోదు రాజు మహాబ్రహ్మదండి చెట్టు. ఆ తర్వాత విమర్శించే వాళ్ళు సద్దూకయ్యలు, పరిసయ్యలు, మత పెద్దలు కదా. వీళ్ళెవరు? ఇంకెవరు? పరిసయ్యలు. వీళ్ళందరూ నిత్యం విమర్శిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత రొట్టెలు తిన్నవాళ్ళు, ఆశీర్వదించబడిన వాళ్ళు, పిల్లల్ని బాగు చేసుకున్న వాళ్ళు, ఆశ్చర్యకార్యాలు చేయించుకున్న వాళ్ళు, రోగాలు బాగు చేసుకున్న వాళ్ళు అందరూ. ఆ తర్వాత సిస్టర్ చెప్పినట్టుగా శిష్యుడైన యోధ. 3.5 ఏళ్ళు త్రాగిన వాడు యూదా ఇస్కరియోతు. అలాగూ సాతానుడే పెద్ద బ్రహ్మదండి చెట్టు యేసు ప్రభు కూడా. అలాగూ యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఈ ప్రజలందరూ, పాపాత్ములందరూ ఆయన విమర్శించారు కదా. అందరినీ ఓర్చుకున్నాడు యేసు ప్రభు. మా సైనికుడు. దారి అయిన దినముల 5వ అధ్యాయం 11వ వచనంలో, హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనం అనుకుంటాను. శరీర దారి అయిన దినముల్లో ఆయన ఎలాగో ఆయన బాధింపబడ్డాడంటే కన్నీళ్లతో, ఆ రోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలు, యాచనలు అర్పించడం వలన భయభక్తులు కలిగినందువలన ఆయన అంగీకరించబడింది. ఆయన జీవితం అంగీకరించబడింది. ఆయన రోజు చేస్తున్న ప్రార్థనలు అంగీకరించబడినాయి, పరమునకు చేర్చబడి. ఆ తర్వాత ఆ ప్రభు విషయంలో రాయబడింది, దేవుని చేత దేవుని దగ్గర విధేయత నేర్చుకున్నాడు. కష్టాల వలన ఏం నేర్చుకున్నాడంట? విధేయత నేర్చుకున్నాడు. శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. తండ్రి అయిన దేవుని వలన ప్రధాన యాజకుడని పిలువబడ్డాడు. మళ్ళీ మీరు చదువుకోండి. ప్రధాన యాజకుడు ఏమని? తండ్రి అయిన దేవుడు పిలిచాడంట. కష్టాలలో సంపూర్ణ సిద్ధి నేర్చుకున్నాడు. ఆయన ఎందుకు విధేయత కలిగిన వారందరినీ నిత్య రక్షణకు కారణభూతుడుగా ఆయన అయినాడు అని మనం చదువుతాం.
సిలువ లేనిది ఆయన ప్రధాన యాజకుడు కాలేదు, దేవుని చేత పిలువబడలేదు. శ్రమలను పొందుట వలనే విధేయత నేర్చుకున్నాడు కనుకనే ప్రధాన యాజకుడని దేవుడు పిలిచాడు ఆయన. ఆ తర్వాత తనకు విధేయులైన మనందరికీ కూడా ఆయన ఎలాంటి రక్షకుడు అయ్యాడంటే మామూలు రక్షకుడు కాదు, నిత్య రక్షణ. రక్షణకు కారణభూతుడు. ఇవన్నీ సిలువ లేనిదే ఆయనకి ఈ పేర్లు, ఈ స్థితి స్థానాలు రాలేదు. ఆయన ప్రియులారా, లోతైన వాక్యం మనం నేర్చుకుంటూ ఉండగా మన జీవితంలో ఆయన గురించిన అవగాహన ఎక్కువ అవుతుంది. ఆయనకు ప్రధాన యాజకుని పేరు ఎట్లొచ్చింది? విధేయత ద్వారా ఏం పొందుకున్నాడు? ఆయన సంపూర్ణ సిద్ధి పొందుకున్నాడండి. మనం ఇంకా సంపూర్ణ సిద్ధి పొందుకోవాలి. మనం కూడా ఇట్లాంటి శ్రమల గుండా వెళ్తేనే, శ్రమనంది ఉండట నాకు మేలాయన అంటే అర్థం ఏంటి? ఆయన జీవితంలో విధేయత నేర్చుకున్నాడు, సంపూర్ణ సిద్ధి పొందినాడు, ప్రధాన యాజకుడైన తండ్రి చేత పిలువబడినాడు. మనం ప్రమోషన్ ఆత్మీయంగా పొందాలి అంటే, సంపూర్ణ స్థితిలోకి రావాలంటే శ్రమలు అవసరం. మీకు ఎందుకు ప్రభువా ఈ బ్రహ్మదండి చెట్ల మధ్య పెట్టావు, ఈ బరక్కస్ చెట్ల మధ్య పెట్టావు అంటే కారణం ఆత్మీయ అభ్యున్నతి కోసమే, హెచ్చింపు కోసమే, ప్రమోషన్ కోసమే. అలాగూ మరణాన్ని కూడా జయించాడు, ముళ్ళను మేకులను ఆయన అనుభవించాడు, అన్యాయమును, నిందలను, హింసలను, గేలిని, అవహేళనను, ఒంటరితనాన్ని, అసలు అన్ని వ్యాధులు ఆయనకే వచ్చాయి, రోగాలు, రుగ్మతలు, ఇవన్నీ పాపాన్ని బట్టి వచ్చిన రిజల్ట్స్. ఇవన్నీ కూడా ప్రభువే అనుభవించాడు. మనుషులు అవన్నీ పొందడం మాత్రమే కాకుండా యెహోవా అతనికి వ్యాధి కలుగ చేసెను అంటాడు. తండ్రి అయిన దేవుడు ఇంకా మొత్తాడు, తీక్ష్ణమైన కోపాగ్నిని ఆయన మీద తీసుకొచ్చాడు. రోగాలు అనేవి కూడా మన జీవితంలో, అవి కూడా బర్రక్కస్ చెట్లే. యోబు జీవితంలో వచ్చిన రోగం ఏంటంటే అండి, కుష్ఠరోగంలో ఒక రోగం అంటారు. అందుకే భార్య కూడా దేవుని దూషించి మరణం కమ్మైంది. ఆయన ఊపిరి ఆమెకు ఇష్టం లేకుండా పోయింది. చావని కోరుకుంటాను. కొన్నిసార్లు రోగాలు కూడా మనకి బలరొక్క చెట్లలాగానే ఉంటాయి. నిర్హేతుకంగా పగవారు ఉంటారు, నిర్నిమిత్తంగా నిందించేవారు ఉంటారు. ఫర్ నో రీజన్, కారణం ఉండదు. ఇలాంటివి మీ జీవితంలో కూడా ఉన్నాయా? మీ సంఘాల్లో ఉన్నాయా? మీ బంధువుల్లో ఉన్నాయా ఇలాంటి సమస్యలు? మీ వర్క్ ప్లేస్ లో ఉన్నాయా? కానీ అంతం విజయం మనదే, హెచ్చింపు మనదే, ప్రమోషన్ మనదే. ఆత్మీయంగా ప్రస్తుతం అవన్నీ కూడా దుఃఖంగా ఉంటాయి. మనో దుఃఖం, విలాపం, శోకం, దుఃఖం, ఇవన్నీ విడుదల దేవుడు మన జ్ఞాపకం చేసుకొని మెప్పు, మహిమ, ఘనత ఇవన్నీ మనకిస్తాడు. అలా ఉండడానికి దేవుడు తన కృపను మన ఎడల చూపించను. ఈ రోజు రెండు ప్రధానమైన అంశాలు నేర్చుకున్నాం. ఒకటి, జనసమూహంలో మామూలు విశ్వాసుల్లాగా మనం ఉండి ఉపమానాలు మాత్రమే వినేవాళ్ళుగా ఉన్నామా? లోతైన బోధలు మనం నేర్చుకున్న మరి మందలోని వారంగా మనం ఉన్నామా? ఏమని ఉంది అక్కడ? మందలు పద్మములున్న చోట ఆయన తన మందను మేపుచున్నాడు. అక్కడ నీరే, స్వచ్ఛమైన నీరే, కల్తీ లేని వాక్యం, లోతైన వాక్యం. కొంచెం కఠినంగా మనకు అనిపిస్తుంది కానీ ఎక్కువ టైం తీసుకోవాల్సింది. కొన్నిసార్లు ఆ యొక్క లోతైన బోధలు నేర్చుకునేటప్పుడు కనిపెట్టాల్సి వస్తుంది. వాళ్ళ ప్రాణం తోక్కొచ్చినట్టుగా అనిపిస్తుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎక్కువ టైం ఆయన పాదాల దగ్గర మనం గడిపినప్పుడే లోతైన విషయాలు నేర్చుకుంటాం. మన ఆత్మీయ ముగింపులో, ఎత్తబడే సమయంలో కష్టాలు వస్తాయి. సుఖంలో ఉన్నారంటే ప్రమోషన్ చాలా తక్కువలోనే ఉంటాము. పర్వత పాదం కిందనే ఉంటాము. పర్వతం పైన ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కాలంటే విలాపము, దుఃఖం ఇవన్నీ రావాలి. యేసు ప్రభు తన జీవితంలో అలా పొందుకున్నాడు. బ్రతుకు దినములన్నిట్లో శోకము, దుఃఖం, మరణమునకు లోనైన పరిస్థితులు వచ్చాయి. అన్నింట్లో కూడా ఓర్చుకొని విధేయతను చూపించిన వాడే ప్రధాన యాజకుడు అయ్యాడు. నిత్య రక్షణకు ఆయన కారకుడు అయ్యాడు. విధేయతను నేర్చుకొని సంపూర్ణ సిద్ధిని కూడా పొందాడు. అలాగ జీవించడానికి ప్రభు కృపను మనం కూడా పొందుకున్నాం. దేవుడి వాక్యమును మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రియ సోదరులారా, ఈరోజు ప్రార్థనకు మరి ఏవైనా విషయాలు ఉన్నట్లయితే మనం చెప్పుకోవచ్చు.